జగన్ ప్రతిపాదనతో చంద్రబాబుకు రాజకీయంగా ఆర్థికంగా షాక్ తగిలిందని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. గుంటూరు, విజయవాడ ప్రజలు జగన్ నిర్ణయానికి మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. అమరావతిలో 51,000 మంది పేదలకు 1,400 ఎకరాల ఇళ్ల స్థలాలను జగన్ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తే కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేసి పేదలను దూరం చేసిందని ఆరోపించారు. భోగాపురం ఎయిర్పోర్టుకు జగనే పునాది వేశారని, దాని ప్రతి ఇటుక మీద ఆయన పేరే ఉంటుందన్నారు. మళ్ళీ చివరికి వచ్చేసరికి మేము చెప్పిందే వాస్తవం అని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వం మళ్ళీ చెప్పటం ఒక్కసారి వాళ్ళ అవగాహన వాళ్ళందరూ గారు ఆలోచించుకోవాలి. మచిలీపట్నం కానివ్వండి, విజయవాడ కానివ్వండి, గుంటూరు ప్రాంతం, మీరు చెప్తున్న మొత్తం ప్రాంతం అంతా గారు అమరావతి ప్రాంతంలో గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతిపాదన ఈరోజు ప్రజానికం స్వాగతిస్తున్నారు. ఈ రోజు గారు పథకాలు మా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకుంటున్నారు కదా. ఆయన ఏ విధంగా చేశారో మీరు గారు అదే విధంగా చేస్తున్నారు కదా. ఈరోజు ప్రారంభించిన భోగాపురం ఎయిర్పోర్టు గారు మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి కట్టిన ఎయిర్పోర్టు ప్రారంభించిన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ కూటమి ప్రభుత్వంలో నాయకులు భోగాపురం ఎయిర్పోర్ట్లో ప్రతి అంగుళం, ప్రతి ఇటుక మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంటున్న విషయం వాళ్ళు తెలుసుకోవాలని చెప్పిన విషయం ఈ సందర్భంగా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. పాలన ఎలా చేయాలో, ప్రజానికానికి ఎలా మంచి చేయాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోమని చెప్పని, ఏదైతే మేము చెప్పిన ప్రతిపాదనే కరెక్ట్ అని చెప్పని అంగీకరించిన ఈ కూటమి నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి పని గర ప్రజానికం కోసం అని చెప్పని రాబోయే రోజుల్లో వాళ్ళే అంగీకరిస్తారని సందర్భంగా